अब ये पहली बार जब रैली निकाल रहे तो हम डीसीपी साहब को एप्लीकेशन दर्ज किए और डीसीपी साहब ने ये साफ बताया कि आप ये रैली निकाल सकते, तो ये परमिशन रिटर्न कभी नहीं देते। हैदराबाद में ये हालात ऐसे है कि कभी रिटर्न परमिशन नहीं मिलता, तो जो ओरल परमिशन मिलता है तो उसको अंदाज़ा नज़र में रखते हुए हमें पूरा इसका इंतज़ाम किए, लोगों को इकट्ठा किए और सब लोग यहाँ पे आ पहुँचे। और जब अगर परमिशन कैंसिल करना चाहते हैं तो सरकार बताना था, हम बताए तो हम सब पीसफुल डिस्पर्स होने का कहीं और तरीका हमारा कैंपेन चलाने का हम सोचते थे। ये जो किए सरकार पूरा गलत तरीका है, ये तरीका सरकार छोड़ना चाहिए। जब हम एकदम पीसफुल तरीके से हम रैली निकालना चाहते हैं, कैंपेन करना चाहते हैं, हमें मौका देना चाहिए सरकार, तो यही हम चाहते हैं। अजीज पाशा साहब एमपी है, राज्यसभा मेंबर है, वो साहब जब यहाँ आए तो मौका कम से कम बताइए माहौल क्या है, क्यों वो परमिशन नहीं दे रहे। बगैर बताए तो लोगों को ऐसा ऊपर गिर के अरेस्ट करके ले जाना ये गलत है, हम इसका खिलाफ है, कंडेम करते हैं। परमिशन के लिए दिए, ओरल परमिशन दिए, अब बोल रहे कि हम रिजेक्शन दिए, लेकिन कोई रिजेक्शन लेटर हमें नहीं पहुंचे। यहाँ की जेएसी के लीडर शाहबाज अली खान या तो मानिक प्रभु साहब तो एडवोकेट है, उन्हें सब जानते हैं, उनके पास कोई रिटर्न रिजेक्शन लेटर नहीं आए। अगर रिटर्न रिजेक्शन आए तो हम हमारे तरीके से हमारा कैंपेन हम करते थे। ये सरकार बताना जरूरी होता है, लोगों को बताना, अगर पीसफुल ढंग से इसको हल करना सरकार के ऊपर एक जिम्मेदारी रहता है। ये गैर जिम्मेदारी तरीके से जो काम कर रहे इसको हम खिलाफ है, कंडेम करते हैं। जिन लोगों को अरेस्ट किए जल्द से जल्द उनको रिहा किया जाए और जो एमपी साहब को गिरफ्तार किए उनको भी जल्द से जल्द रिहा కావాలని చెప్పని ఉద్యమాన్ని అణచివేయడానికి భాగంగా ఈరోజు ప్రభుత్వం కొంతమంది ఎన్నికల నుండి ఆట ఆడిస్తూ ఉన్నారు. క్లియర్గా నిన్న పోలీస్ అధికారులు శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీకి మీరు ర్యాలీ చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు, మిగతా జేఏసీలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాపంట్ వాళ్ళు, అదేవిధంగా మిగతా అడ్వకేట్స్, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు శాంతియుతంగా చేయాలంటే ర్యాలీ స్టార్ట్ కాకముందే అరెస్ట్ చేశారు. ఈరోజు హైదరాబాద్లో చాలా ర్యాలీ మేము వస్తూ ఉంటే కూడా కొన్ని ర్యాలీ అడ్డం వచ్చినాయి, అవన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయా? ఇది మా తాత ముత్తాతల ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నటువంటి కూడా. మా ప్రాంతంలో తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉన్నటువంటి మా ప్రాంతం ఇది. మేము ఇక్కడ ర్యాలీలు జరుపుకోవడానికి కూడా మాకు అవకాశం లేదా? మేము ఏదైనా కొట్లాడడానికి పోతున్నామా? మేము ఏమైనా దండయాత్ర చేయడానికి పోతున్నామా? చార్మినార్ అనేది మా తెలంగాణకు ఒక ఆనుభూత్యం లాంటిది. అది అక్కడ పోయి మేము కూర్చొని ఒక నిరసన చెప్తాం. మా తెలంగాణ మార్చికు విజయవంతం చేయడానికి అందరూ రావాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అత్యధికంగా నష్టపోయినది ఈ ఆంధ్రప్రదేశ్లో మా మైనార్టీ సోదరులు. పూర్తిగా ఇక్కడ నుంచి వలసలు పోతా ఉన్నారు, బీదరికంతో బతుకుతా ఉన్నారు. 46% ఉన్నటువంటి ఉద్యోగాలు ఈరోజు 1% కూడా ఉద్యోగం లేదు ఇక్కడ. అలాంటి ప్రాంతంలో మేము పోయి
శాంతియుతంగా ర్యాలీకి రావాలని చెప్పి చెప్పడానికి మేము చేస్తూ ఉంటే ఇది అరెస్ట్ చేయడానికి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మరి తెలంగాణ ప్రజాప్రతినిధులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇవి మీకు కనబడతలేదా? ఈరోజు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు అడగడానికి మీకు అవకాశం లేదా? ప్రభుత్వంలో మీరే దీనికి బాధ్యులు. తెలంగాణ ప్రజాప్రతినిధులే ఈరోజు విద్యార్థులపై కేసులు పెట్టినా, ఉద్యోగులపై కేసులు పెట్టినా, ఉద్యమకారులపై కేసులు పెట్టినా, జర్నలిస్టులపై కేసులు పెట్టినా, ఇలాంటి సమావేశాలు ర్యాలీలు రాకుండా చేయకుండా అడ్డుపడ్డ మీదే బాధ్యత. మీరు ఒకవేళ మాతో పాటు ప్రత్యక్షంగా రాకపోయినా కనీసం ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మేము ఇలాంటి బెదిరింపులకు, ఇలాంటి అరెస్టులకు ఎవరం కూడా భయపడం. అవసరం అనుకుంటే ఇప్పటికిప్పుడే హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగులు అందరం వచ్చి లక్షలాది మంది మేము ఇక్కడ నుంచి కదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కనుక ఇలాంటి చర్యలకు పాల్పడతామని చెప్పని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ ఒక పరిస్థితి సార్, నిన్న జయేంద్ర అన్న వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ తెలంగాణ సమైక్యాంధ్ర అన్న వాళ్ళకి మాత్రం పర్మిషన్స్ ఇస్తున్నారు. దీని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది సమైక్యాంధ్ర అంటే పర్మిషన్ చేస్తున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మేము వస్తూ ఉంటే సైకిల్ మోటార్ల మీద ర్యాలీలు తీస్తున్నారు. వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. మేము అందుకనే వాస్తవానికి మేము ముందే చెప్పినాం, మేము చట్టబద్ధంగా ఉంటాం, శాంతియుతంగా ఉంటామని. ఈ ర్యాలీ నిర్ణయించుకున్న తర్వాత డీసీపీ గారిని కలిసిండ్రు. డీసీపీ గారికి రిటర్న్ రిక్వెస్ట్ ఇచ్చిండ్రు. హైదరాబాద్లో ఉన్న సంప్రదాయం ఏంటంటే ఎవరికి కూడా ఫార్మల్గా రిటర్న్ పర్మిషన్ అనేది ఉండదు. మీరు తీసుకోవచ్చు అని మౌఖికంగా అనుమతి తెలియజెప్పిన మీదటే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినాం, డీసీపీ గారితో కూడా మాట్లాడినాం, మేము రిజెక్షన్ ఇచ్చినాము అని వాళ్ళు మాతో చెప్తున్నారు. మా కార్యకర్తలు ఎవరికి కూడా రిజెక్షన్ లెటర్ అందలేదు. రిజెక్షన్ లెటర్ అనేది ఫార్మల్గా అది ప్రభుత్వం నుంచి, పోలీసుల నుంచి మాకు ఎటువంటి ఆర్డరు రాలేదు. మేము వారికి అదే చెప్పినాం, మీకు నిజంగా అనుమతి లేకపోతే అనుమతి కోసం వచ్చిన వాళ్ళము, అనుమతి లేదంటే మేము పీస్ఫుల్గా శాంతియుతంగా డిస్పర్స్ అవుతామో, ఇంకో రూపంలో మా ప్రచారం చేసుకుందామో మాకు నిర్ణయించుకోవటానికి అవకాశం ఉంది కదా. మీద పడి గద్దలు కదా పిల్లల్ని కోడి పిల్లల్ని ఎత్తుకపోయినట్టు పట్టుకపోవటం ఇది ఎక్కడి సంప్రదాయం, ఇది ఎక్కడి పద్ధతి? ఇంతటి అనాగరికమైన రీతిలో వ్యవహరించటం అనేది సరి అయింది కాదు అని మేము వారికి సూటిగా చెప్పినాం. 11:30 కల్లా అందరినీ వదిలేస్తామని అన్నారు. వదిలేయకపోతే మాత్రం మేము చాలా మరి కాంగ్రెస్, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రతినిధులే ఇటువంటి అరెస్ట్లకు అన్నింటికీ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. శాంతియుతంగా జరిగే కార్యక్రమాన్ని శాంతియుతంగా జరగటానికి సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ రీతిని అనుసరించటం, ఈ పద్ధతులను అనుసరించటం అనవసరం. మేము మాణికేశ్వర్ నగర్ నుంచి ర్యాలీ తీసినాం, పోలీసులకు చెప్పినాం, వాళ్ళ అనుమతి తీసుకున్నాం, ర్యాలీ తీసినాం, శాంతియుతంగా నడిపినాం. అట్లా తీయటం అనేది మా సంప్రదాయమే కాదు. మీ సంప్రదాయం ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయటం అనేది ఇది మీరు మానుకోకపోతే ఒక నాగరికమైన పాలన మనం హైదరాబాద్లో పెంపొందించుకోవటం సాధ్యం కాదు. వెంటనే దీన్ని విడనాడాలి, అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టాలి, శాంతియుతంగా నిర్వహించుకునే అన్ని కార్యక్రమాలు నీళ్ళు వారికి చెప్పొచ్చు కదా పరిస్థితికి. వారిని కూడా అరెస్ట్ చేసినట్టుగా మాకు ఇప్పుడే సమాచారం అందింది. మరి ఇది కూడా అక్రమం. వారిని వెంటనే బేషరతుగా వారిని వెంటనే ఎక్కడ అరెస్ట్ చేసినారో అక్కడికి తీసుకొచ్చి విడుదల చేయాలని కూడా మేము పోలీసులను కోరుతున్నాం. మళ్ళీ కూడా మేము హోమ్ మినిస్టర్ గారిని కూడా అవసరమైతే ఈ విడుదల కాకపోతే కలుస్తాం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూడా కలుస్తాం. ఈ వ్యవహారాలన్నీ వారి దృష్టికి మేము తీసుకొని పోతాం. జై తెలంగాణ. नहीं निकाले। अब ये पहली बार